శబరిమల ఆలయం పంబలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. పంబా నది నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. నదిలో ప్రమాదాలు జరగకుండా జిల్లా డిసార్డర్ మేనేజ్డ్ అథారిటీ అన్ని నివారణ చర్యలు చేపట్టింది. డీడీఎంతో పాటు నీటి పారుదల శాఖ కూడా పంబలో నీటి మట్టాన్ని పర్యవేక్షిస్తోంది. జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం, ర్యాపిడ్ యాక్షన్ టీం, అగ్నిమాపక దళం మరియు పోలీసు గుడి మరియు ప్రాంగణంలో క్యాంపెయినింగ్ చేపట్టడాన్ని అప్రమత్తంగా ఉండాలని కోరారు. నివేదికల ప్రకారం గత వారాంతంలో పోలిస్తే పుణ్యక్షేత్రానికి యాత్రికులు రాక తగ్గింది. సన్నిధానంలో తేలికపాటి వర్షం ప్రారంభమైంది మరియు శనివారం సాయంత్రం ప్రారంభమైన ప్రాంగణం ఆదివారం ఉదయం వరకు భారీ వర్షంతో బలపడింది. నీలిమల అప్పచ్చి మేడ మీద భక్తులకు సన్నిధానంలోకి అనుమతిస్తున్నారు. నీలిమల మార్గంలో మొత్తం 18 నడంపలు ఏర్పాటు చేయబడ్డాయి. మారకుట్టం నుండి శరణగుత్తి వరకు క్యూ కాంప్లెక్స్ కూడా నిర్మించబడింది. అందువల్ల ప్రజలు వర్షంలో చిక్కుకోకుండా సులభంగా పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే పంబలో భారీ వర్షం కురవడంతో సన్నిధానం నుంచి చంద్రానందన్ రోడ్డు, స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా దిగే యాత్రికులకు ఇబ్బంది కలుగుతుంది. పెంగల్ తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ 4 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. Gracias.